ఎందుకు బాగా అనిపిస్తుంది అంటే నోటి దగ్గరకు వచ్చిన బుక్ అని తీసేసిందండి, అంతా సెలెక్ట్ అయినాము, వెరిఫికేషన్ కూడా అయిపోయింది. ఇప్పుడు వచ్చేసేసి ఎలా పడితే అలా మాట్లాడుతుంటే అదే యాజ్ అ పేరెంట్గా మీకు కూడా బాధ ఉంటుంది. చాలా ఉంటుంది కదండి. అంటే 2-3 సార్లు కూడా క్యాన్సిల్ అయిపోయింది. ఫైనల్స్ 5 సంవత్సరాల చదువు ఎక్కడ పోయిందండి. ఆమె మెయిన్స్ అప్పుడు రోజుకు 15 గంటలు 16 గంటలు చదువుకుంది. 3 నెలలు ఎంత నిద్రాహారాలు గురించి చదువుకున్నారు వాళ్ళు. వాళ్ళ యొక్క ఈ సక్సెస్ను మీరు అంత చీప్గా మాట్లాడి రాజకీయ నాయకులు వాళ్ళ తన సొంత లాభాల గురించి పిల్లలను ఇలాగా పావలం చేసేసి ఇలా మాట్లాడుతుంటే మాకు ఎందుకో చాలా బాగా అనిపించింది. ఈరోజు మేము నిన్న సడన్గా చెప్పారు ఇలా ప్రెస్ కాన్ఫరెన్స్ పెడుతున్నాము వస్తారా అంటే మా ఆవేదన అనేది తెలవాలి కదా ప్రపంచానికి. ఇప్పుడు బయట వాళ్ళకి ఏం తెలుస్తుందండి, వాళ్ళకు ఏం జరుగుతుందో నిజంగా అనుకుంటారు. 10 ఛానళ్ళ ఈ సోషల్ మీడియాలో ఇలా రోజు వస్తుంటే 5 కోట్లు ఇచ్చిండ్రు, 3 కోట్లు ఇచ్చేసిండ్రు, అమ్ముకేసుకున్నారంటే నేను ఒక ఎక్సైజ్మెంట్ అండి. కొందరు చేసిన దానికి అందరికీ అదే వచ్చేసింది. అసలు ఎక్కడ చూపించండి. ఇప్పుడు తీసుకున్న వాళ్ళు ఉన్నప్పుడు మీరు ప్రూఫ్ చూపించాలి కదా. మీరు ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది, దానివల్ల లాభాలు కూడా ఉన్నాయి. మీకు అందరి చోట్ల యాక్సెస్ ఉంది. మీ ఊర్లో ఎవరు సెలెక్ట్ అయినారు, మీ మండలిలో ఎవరు సెలెక్ట్ అయినారు మీకు తెలుసు. మీరు వెళ్ళండి, ఎంక్వైరీ చేయండి, వాళ్ళు ఎంత కష్టపడి చదివిందో చూడండి, వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితి ఏందో చూడండి. అప్పుడు మీకు అర్థమైపోతుంది వాళ్ళు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ వచ్చిందో, ఎంత కష్టపడన్నది.